ప్రిన్స్ కట్ ఏంటంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 3.5 తీసుకున్నా కదా, ఈ 3.5 నుంచి సేమ్ 5.5 ఇలా వేసేసుకోవాలి. 5.5 నుంచి ఇక్కడికి మనకి 1.5 గ్యాప్, 1.5 గ్యాప్ నుంచి సేమ్ 2.5 గ్యాప్ ఉంచుకోవాలి. ఇట్లా ఉంచుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు కటింగ్ అయినా చేసుకోవచ్చు, నార్మల్గా ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే చెప్తాను కదా, ప్రతిదీ కూడా నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. ఓకేనా? కుట్టే వీడియోలు చూడండి, అర్థమవుతుంది. ఓకే, మరి బాయ్. ప్రిన్స్ కట్ ఏంటంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 3.5 తీసుకున్నా కదా, ఈ 3.5 నుంచి సేమ్ 5.5 ఇలా వేసేసుకోవాలి. 5.5 నుంచి ఇక్కడికి మనకి 1.5 గ్యాప్, 1.5 గ్యాప్ నుంచి సేమ్ 2.5 గ్యాప్ ఉంచుకోవాలి. ఇట్లా ఉంచుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు కటింగ్ అయినా చేసుకోవచ్చు, నార్మల్గా ఎలాగైనా చేసుకోవచ్చు. నేనైతే చెప్తాను కదా, ప్రతిదీ కూడా నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. ఓకేనా? కుట్టే వీడియోలు చూడండి, అర్థమవుతుంది. ఓకే, మరి బాయ్. హాయ్ అండి. చూడండి, మనకి బ్లౌజ్ ఫస్ట్ కొలతలు ఇలా తీసుకోవాలి. 20 ఉంది ప్రిన్స్ కట్టు ఇట్లా. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసి చూడండి, ఇలా వచ్చేసి ఎంత ఉందో అంత చూడండి. 15 ఉంది చూడండి, 15. ఇప్పుడు నేను నార్మల్గా మీకు కటింగ్ చేసి చూపించేస్తాను. మనకి ఈ పొడవు అనేది సరిపోతుందా లేదా ముందు చూసుకోవాలి. 14 ఇంచులు ఒకసారి చూసుకోండి. 14 సరిపోతలేదు కాబట్టి మనము ఏం చేద్దామంటే ఇలా వేసేసుకుందాం 2 మడతలు నార్మల్గా. ఇప్పుడు ఇలా వేసుకుందాం. హ్యాండ్స్కి ఇలా తక్కువ ఉంది, నేను హ్యాండ్స్ మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇలా వేసుకుంటే పోనీ 14 వస్తుందా లేదో కూడా చూసుకోండి. చూడండి, ఓకే, ఇలా 15 ఇంచులు వస్తుంది చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలో చెప్తాను. మనము ఇది ఆల్రెడీ ఏంటి మనకి ఇక్కడ చెస్ట్ అవి సైజు కొలుచుకున్నాం కదా. ఇప్పుడు ఇలా కొలుచుకోండి. షోల్డర్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూసుకోండి, కరెక్ట్గా వేసుకొని. చూడండి, 5.5 అంటే 11 ఇంచులు ఉంది. 5.5 వేయాలి షోల్డర్, 5.5 వేయాలి. కాకపోతే వాళ్ళు చెప్పిన కొలతల ప్రకారం బ్లౌజ్ అంటే ఎక్కువ కావాలి కాబట్టి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నా. చూడండి, 6 ఇంచులు తీసుకుంటున్నా. 5.5 అయితే ఇక్కడికి వస్తుంది. ఎందుకక్క ఎక్కువ తీసుకుంటున్నాము అనే డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మోడల్కి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, గల్లు ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నా. 6 ఇంచెస్ మనకి ఆమదం సైజు కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చేసి వాళ్ళది 20 ఉంది కదా, నేను 20 అంటే నేను 12 ఇంచులు తీసుకుంటున్నా. 12, 12, 24 ఎక్కువనే వస్తుంది మనకి. కాకపోతే ప్రిన్స్ కట్ కాబట్టి మధ్యలో కటింగ్ ఉంటుంది కదా, దాని గురించి మనం ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు గల్ల పెంచుతున్నాం చూసినామా, గల్ల ఇప్పుడు అక్కడ తగ్గుంది, గల్ల ఇక్కడ పెంచుతున్నాం. అక్కడ 2.5 ఉంటుంది గల్ల, ఇక్కడ 3 ఇంచెస్ పెంచుతున్నా. ఇప్పుడు వీళ్ళది ఫ్రంట్ సైడ్ నాకు కూర్చొని కట్ చేయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది. కాకపోతే నా దగ్గర టేబుల్ అవన్నీ ఏం లేవు కాబట్టి నేను ఇలాగే కట్ చేస్తున్నా. చిన్న ఇండ్లు కాబట్టి అడ్జస్ట్ అయిపోవాల్సిందే. చూడండి, మనకి ముందు బ్లౌజు ఎంత ఉంది, 7 ఇంచులు ఉంది. ఇక్కడ నేను గల్ల అల్లది 7 ఇంచులు ఉంది చూడండి. గల్ల 7 ఇంచులు గల్లకి నేను ముందుకు తీసుకుంటున్నా. కాకపోతే విడివిడిగా మోడల్స్ చెప్పారు కాబట్టి మోడల్ కట్ చేయడానికి కొంచెం మనకి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వేయండి. మీకు అంతగా ఉండదేమో అని అనుకుంటే ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే సరిగా ఉండిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి 10 ఇంచులు కడికి కరెక్ట్గా ఇంత పెట్టేసుకోండి. ఇలాగా ఆయాసం వస్తుంది కట్ చేయాలంటే కూర్చొని. ఇప్పుడు మనకు నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కట్ చేసేసుకుందాం. చూడండి, నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ప్రిన్స్ కట్ కదా, విడివిడిగా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఇందులో మనకి 2 ఉన్నాయి కదా, 4 మడతలు ఉంది కదా, విడివిడిగా చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనకి వెనకాల మనకెంత 3 ఇంచులు పెట్టుకుందాం. చూడండి, 3 ఇంచులు ఇక్కడికి. గల్లు వచ్చేసి వాళ్ళది ఎంత ఉందో అంతా చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఇక్కడికి మనకి కుట్టడానికి 1/2 ఇంచు తీసుకొని ఇలా తీసుకోవాలి. 1/2 ఇంచు నేను ఇక్కడ కుట్టడానికి పోతుంది కాబట్టి తీసుకొని నార్మల్గా ఇలా వేసేసుకుంటున్నా. వేసేసుకొని వాళ్ళు నాకు చెప్పిన గల్ల మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టేసేయండి అన్నారు. అందుకనే ఈ గల్ల నేను
గీసేసుకుంటున్నాను. ముందుకైతే ఇలా వచ్చేసింది, ఇలా అనమాట. ముందుకు వాళ్ళు నాకు ఇచ్చిన గల్ల ఇది. ఇందులోనే డిఫరెంట్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇవన్నీ పేపర్ స్టిక్ వేసి కట్ చేస్తాను, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇదిగోండి పేపర్ కూడా పక్కనే ఉంది, కాకపోతే అది నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటానని కూడా మీకు చాలాసార్లు చెప్పిన. ఓకేనా, చూడండి. మరి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నేను హ్యాండ్స్కి మీకు ఇప్పటికైతే నేను ఇది పాలిస్టరు మిగిలింది వేరే వాళ్ళది అట్లది కొంచెము, అంటే నేను డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకోలేదు మిగిలిన దాంట్లో కూడా. ఎందుకంటే నేను తెచ్చిన ఆ 8 మీటర్లు తెస్తే నాకు కింద పడుతుందేమో అనుకుంటే పట్టలేదు, లంగాలకి కొంచెం ఎక్కువైంది. నేను దీనికి వస్తుంది కదా అని ఉంచుకున్నా. ఇప్పుడు వీళ్ళకి హ్యాండ్స్ కేజ్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు హ్యాండ్స్కి 4 మడతలు వేసినాం కదా, 4 మడతలు వేసినాక కింద కొంచెం కట్ చేసేసుకోండి, సమానంగా కట్ చేసి. పొడవు వచ్చేసి 11 ఇంచులు ఇక్కడికి. ఇప్పుడు వాళ్ళు నాకు అడిగింది 3/4 హ్యాండ్సే, నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకి అక్కడ క్లాత్ మిగిలాలి కదా. చూడండి, ఇప్పుడు ఇలా గీసేసిన నేను. ఇలా గీస్తే ఏంటి, ఇక మనకి ఇక్కడ నుంచి వచ్చింది, అలా రావద్దు కదా. ఇక్కడ 1 ఇంచు, 1 ఇంచు, ఇక్కడ 3 ఇంచు, ఇక్కడ ఓకే కానీ ఇక్కడ కాదు, కాబట్టి ఇలా రావాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్కి ఇలా చూడండి, నేను ఇది ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు కుచ్చుల కింద, కాకపోతే ఇది పాలిస్టరు, నేనేం వెయ్యను, ఓన్లీ మీకు కటింగ్ వరకే చూపిస్తున్నా. కాటన్ కొనుక్కొస్తాను, మళ్ళీ టైం లేదు, అన్నీ కట్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి కట్ చేసుకున్నా. ఇంకా ఫ్రెండ్స్ కట్కి నేను గీసి చూపిస్తాను నార్మల్గా మీకు.